అనవద్దు. ఇదిగో పెళ్ళగించుటకును, నాటుటకును, కట్టుటకును, పడగొట్టుటకును నిన్ను నేను నా చేతి యుద్ధాయుధముగా వాడుకుని పోతున్నాను అన్నావు. ఆయన మీరు స్తోత్రములు అయ్యా. ఇదిగో నా తండ్రి సమయంలోనైనా దావీదు గారిని అభిషేకించినప్పుడు నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా ఇప్పుడే మేము కాదు నాయనా, మీ బలమైన ఆత్మాభిషేకముతో ఈ యొక్క కుమారుడి మీద అభిషేకిస్తున్నందుకు వందనాలు నాయనా, అభిషేకిస్తున్నందుకు స్తోత్రములు. ఇప్పుడే దిగి వచ్చేందుకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సంధించండి, ఆత్మతో సంధించండి. బలమైన పాత్రగానైనా అయా మీకు సన్నిధిలో అనేక ఆత్మల రక్షణార్థ నిమిత్తమై వాడబడుటకు చూపించండి. శ్రమలు ఎదురైనా, బాధలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానములు ఎదురైనా